स्वराज का मतलब कुछ डिफरेंट है, स्वा पे राज करना। ये जो स्वराज शब्द है इसको एक वेस्टर्न शब्द के साथ कंफ्यूज किया जाता है। कौन सा शब्द? फ्रीडम। लोग सोचते हैं कि स्वराज का मतलब फ्रीडम होता है, आज़ादी होता है। नहीं, स्वराज का मतलब स्व पे राज होता है। రాహుల్ గాంధీ ట్రంప్తో మొదలెడతాడు, స్వరాజ్ ఫ్రీడమ్ కాదు సెల్ఫ్ రూల్ అని చెప్పి మాట్లాడతాడు, ఫేర్ ఇనఫ్। మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ ఎందుకు వచ్చిండు క్లాస్ రూమ్లో నాకు అర్థం కాలే కొంచెం సేపు। अगर आप अमेरिका जाएंगे और वहाँ कहेंगे, वहाँ लोगों से पूछेंगे इज ट्रंप अ फ्री मैन, सब लोग कहेंगे एब्सोल्युटली ही इज अ फ्री मैन। मगर अगर आप पूछेंगे ट्रंप स्व पे राज करता है तो जवाब मिलेगा, क्लियरली जवाब मिलेगा नहीं करता है। ఒక మాటలు చెప్పాలంటే రాహుల్ గాంధీకి ప్రతిసారి అన్నిట్లలో గాంధీజీని తీసుకొస్తాడు। గాంధీజీ ప్లస్ ట్రంప్ బ్రాకెట్లో క్లోజ్ చేసి డివిడెడ్ బై ఫ్రీడమ్ ఇంటూ రాహుల్ ఫిలాసఫీ, అది ఎంటర్ కొట్టేసినాం అనుకో ఫార్ములా ఏమొస్తుందనని సింటాక్స్ ఎర్రర్ అని చూపిస్తుంది। అరే ఇది ఏంద్రా భయ్ నాకు అర్థం కాదు। +1 ఫర్ గాంధీజీ, +2 ఫర్ గాంధీజీ, +3 ఫర్ గాంధీజీ, +4 ఫర్ గాంధీజీ, లాస్ట్కి आपके మేనేజర్కు కనెక్ట్ కరో అంటే మళ్ళీ ఫేక్ గాంధీలు వస్తారు మేనేజర్లకి, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళే మేనేజ్ చేస్తారు కదా। జై హింద్, జై భారత్, జై తెలంగాణ ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారముని, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త। ఏది గిరీష్ చిట్టా స్టార్ట్ అయ్యేకంటే ముందే నవ్వుతున్నావు అని అంటే రాహుల్ గాంధీ స్వరాజ్ కామెడీ షో, వెల్కమ్ టు ది కాంగ్రెస్ కామెడీ షో। ఎప్పుడైతే ఫిలాసఫీ ఫ్రీ రేంజ్ పొలిటికల్ కమెంట్రీకి దొరుకుతా చూడు అప్పుడు మొదలవుతుంది కాంగ్రెస్ కామెడీ షో। లేడీస్ అండ్ జెంటిల్మెన్, జెన్జీస్ అండ్ జెన్ ఆల్ఫాస్ ఆర్ కిన్నెరంకు బి బోల్ రావు, రాహుల్ గాంధీ వచ్చిండు ఏం ఎక్స్ప్లెయిన్ చేయనికే? స్వరాజ్ అండ్ థ్యాంక్స్ టు రాహుల్ గాంధీ। రాహుల్ గాంధీ మాట్లాడితే కంటెంటభ్య సింపుల్ సబ్జెక్టు 5 నిమిషాలలో ఖతం చేయొచ్చు, కానీ మన రాహుల్ గాంధీ గారు దగ్గర దగ్గర అర్ధగంట 40 నిమిషాలు మాట్లాడిండు। అమెరికాకు పోయిండు, ట్రంప్ అని చెప్పిండు, గాంధీజీని తీసుకొచ్చిండు, మధ్యలో పొల్యూషన్ తెచ్చిండు, క్యాన్సర్ తెచ్చిండు, జూలల్లా పులులను తెచ్చిండు, జూమ్ కాళ్ళని తెచ్చిండు, ఆర్ఎస్ఎస్ని తెచ్చిండు, ఇంజనీరింగ్ కాలేజీలను కూర్చిండు, కుక్స్ అని అన్నాడు, షూ మేకర్లను అన్నాడు, ఆస్ట్రోనాట్లను అన్నాడు, పెట్టుబడి పెట్టే అదానీలను అన్నాడు, పంచాయత్ రాజ్ అని అన్నాడు, భారత్ మాత అని అన్నాడు। ఇది స్పీచ్ అనాలనా లేకపోతే గూగుల్ డైలాగ్ సర్క్యులేటింగ్ ఎవ్రీ 30 minutes ఎంటైర్ ది వరల్డ్ అనాలనా? మీరు చెప్పుర్రి। ఆఖిర్ స్వరాజ్ అంటే ఏంది రాహుల్ గాంధీ? మీ హరాబరా మాటలు వింటుంటే మా కాకాసే బర్రా హమాయ్ పతాని। కాలేజీలో ఒక మాట అంటుండే, హరీ బరీ గాస్ మే బుల్బుల్ కా జోపుడా। అసలు హరాబరా రాహుల్ గాంధీ, ఇప్పటి నుంచి మన అన్న పేరేంది? హరాబరా రాహుల్ గాంధీ। హరాబరా రాహుల్ గాంధీ దృష్టిలో స్వరాజ్ అంటే ఏంది అని చెప్పి మాట్లాడితే, ये हिंदुस्तानी शब्द से आप कंफ्यूज मत होइए, स्वराज का मतलब कुछ डिफरेंट है, स्वा पे राज करना। स्वा पे राज करना। ये जो स्वराज शब्द है इसको एक वेस्टर्न शब्द के साथ कंफ्यूज किया जाता है। कौन सा शब्द? फ्रीडम। लोग सोचते हैं कि स्वराज का मतलब फ्रीडम होता है, आज़ादी होता है। नहीं, स्वराज का मतलब स्व पे राज होता है। ఇప్పుడు స్వయం తృప్తి అని అంటే మనము స్వయం తృప్తి అని అంటే మనోడు చరం సుక్తో కంపారిజన్ చేసినా చేస్తాడు। ఐ మీన్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన శక్తి ఉంటుంది, అది అర్థం చేసుకునే అనుభవం కూడా మనకు వేరే ఉంటుంది। సో స్వా పే రాజ్ కర్నే కా మతలబ్, స్వరాజ్ కా మతలబ్ ఏంది రాహుల్ గాంధీ అని ఇంకా కొంచెం జర పెనట్రేట్ అయిపోయి చూస్తే, రాహుల్ గాంధీ ట్రంప్తో మొదలెడతాడు, స్వరాజ్ ఫ్రీడమ్ కాదు సెల్ఫ్ రూల్ అని చెప్పి మాట్లాడతాడు, ఫేర్ ఇనఫ్। మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ ఎందుకు వచ్చిండు క్లాస్ రూమ్లో నాకు అర్థం కాలే కొంచెం సేపు। अगर आप अमेरिका जाएंगे और वहाँ कहेंगे, वहाँ लोगों से पूछेंगे इज ट्रंप अ फ्री मैन, सब लोग कहेंगे एब्सोल्युटली ही इज अ फ्री मैन। मगर अगर आप पूछेंगे ट्रंप स्व पे राज करता है तो जवाब मिलेगा, क्लियरली जवाब मिलेगा नहीं करता है। అంటే డొనాల్డ్, ఇఫ్ యూ గో అండ్ ఆస్క్ డొనాల్డ్ ట్రంప్ కి డూ యూ హ్యావ్ స్వరాజ్, యూ విల్ సే ఎస్। అంటే ఫ్రీడమ్, నువ్వే ఫ్రీడమ్ అని చెప్తున్నావు, నువ్వే సొంత ఫ్రీడమ్ అని అంటున్నావు, అంటే ఇప్పుడు నువ్వు ఎట్లా చెప్తున్నావు అంటే నేను స్వరాజ్ అంటే ఒక మాటలు చెప్పాలంటే రాహుల్ గాంధీకి ప్రతిసారి అన్నిట్లలో గాంధీజీని తీసుకొస్తాడు। గాంధీజీ ప్లస్ ట్రంప్ బ్రాకెట్లో క్లోజ్ చేసి డివిడెడ్ బై ఫ్రీడమ్ ఇంటూ రాహుల్ ఫిలాసఫీ, అది ఎంటర్ కొట్టేసినాం అనుకో ఫార్ములా ఏమొస్తుందనని సింటాక్స్ ఎర్రర్ అని చూపిస్తుంది। ఇదే మాటలే చెప్పాలి ఇక।
దాని తర్వాత ట్రంప్ అయిపోయింది, సింటాక్స్ ఎర్రర్ వచ్చిన తర్వాత సింటాక్స్ ఎర్రర్ రాగానే రాహుల్ గాంధీ జర కన్ఫ్యూజ్ అవుతాడు, హరాబరా రాహుల్ గాంధీ కన్ఫ్యూజ్ అవుతాడు. కన్ఫ్యూజ్ అయ్యి ఏడుకొస్తారు తెలుసా, గాంధీజీ వచ్చేస్తాడు. ఇమీడియట్గా గాంధీజీ రావాలా. ఆయన ఏమంటాడంటే, అగర్ మీరు ఇప్పుడు గాంధీజీ 70-80 సంవత్సరాల క్రితం వెనుకకు పోయి జైల్లో ఉన్న గాంధీజీ గారిని కలిసినుంటే గాంధీజీ ఏమని రిప్లై ఇస్తుంటాడు, నేను జైల్లో ఉన్నా, కాకపోతే నా మీద నా రాజ్ నడుస్తుంది అని చెప్పి గాంధీజీ చెప్తాడు. గాంధీజీ విజన్ ఏంటి అని అంటే, ఒక మాట చెప్తున్నా హరాబరా రాహుల్ గాంధీ గారు, ప్రతి ఒక్కడికి ఒక విజన్ ఉంటుంది. గాంధీ గారి విజన్ ఏదైతే ఉండేనో గాంధీ గారి విజన్ అయిపోయింది. ఇప్పుడు గాంధీ గారి విజన్తోనే నడవాలా మొత్తం దేశము అని చెప్పి మీరు మాట్లాడతారు కదా, మళ్ళీ ఇన్ని రోజులు గడివికిరా? మీరే ప్రధానమంత్రులు ఉండే కదా ఇన్ని సంవత్సరాలు, గడివికిరా? గాంధీ గారి ఆచరణకు ఎందుకు చేయలేకపోయారు, ఆచరణలు ఎందుకు తీసుకురాలేకపోయినారు? ఇవాళ వేరేవాళ్ళెవరో ప్రైమ్ మినిస్టర్ అయితే వాళ్ళ దృష్టిలో గాంధీజీ విజన్ ఎందుకు కూర్చోబెట్టాలని చూస్తారు? ఓ మాట అడుగుతున్నా. అంటే నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే, మనకి ఏదైనా ప్రాబ్లం రాగానే కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్కి మనం ఫోన్ చేస్తాం చూడు, ఈ ప్రాబ్లం వచ్చిందని, అట్లయినా గాంధీజీకి ఫోన్ చేస్తాడు వర్చువల్గా. అరే ఇది ఏంద్రా పోయి నాకు అర్థం కాదు. ప్రెస్ 1 ఫర్ గాంధీజీ, ఏదైనా హిస్టరీ కన్ఫ్యూజన్ రాగానే ప్రెస్ 2 ఫర్ గాంధీజీ, ఏదైనా సిద్ధాంతపరమైన క్వశ్చన్ రాగానే ప్రెస్ 3 ఫర్ గాంధీజీ, ఆర్ఎస్ఎస్ని ఏమైనా తిట్టాలనగానే ప్రెస్ 4 ఫర్ గాంధీజీ, లాస్ట్కి आपके మేనేజర్కు కనెక్ట్ కరో అంటే మళ్ళీ ఫేక్ గాంధీలు వస్తారు మేనేజర్లకి, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళే మేనేజ్ చేస్తారు కదా. ఇప్పుడు నేనేమని అడుగుతున్నా అంటే, గాంధీజీ సిద్ధాంతాలు, ఇప్పుడు ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అని చెప్పి గాంధీజీది ఒకటి బుక్ ఇంటర్వ్యూ ఏదో ఉంటుంది. ఇప్పుడు ఎక్స్పెరిమెంట్స్ ఆఫ్ ట్రూత్ అనేది ఆయనకు నచ్చినాయని మాకు నచ్చాలని అంటే అట్లా ఏం కుదిరాయి. ఆయన స్వతంత్రం తీసుకొచ్చిన మహాపురుషుడు, మహాత్ముడు, ఆబ్వియస్గా ఆయనకు ఆ క్రెడిబిలిటీ ఉండే, ఆ పోరాడే క్షమత ఉండే, ఊరికేనే ఆయన అంత పెద్ద మనిషి కాలే, ఆయన ఆలోచనలు ఆయనకు ఉండే, సత్యాగ్రహం చేసిండు, తీసుకొని వచ్చిండు. స్వరాజ్ అనే మాటని ఇప్పుడు గాంధీ గారి జైల్లోకి పోయి నేను జైల్లోకి పోలే కానీ మా చిత్రగుప్తుల వారిని అడిగిన, సార్ మీకు జరొకసారి ఆ యమలీల సినిమాల బ్రూస్లీ అనగానే టన్ అనగానే బ్రూస్లీ వస్తాడు చూడు, అట్లా జర ఆవాహనం చేయరు కదా మన ఆత్మని, గాంధీజీ గారి ఆత్మని, ప్లీజ్ నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయని చెప్పి రాత్రి అడిగిన. బ్రహ్మముహూర్తంలో అడుగు గిరీష్ అని అన్నారు. ఇట్లా లేచేది అడిగేది కాదు. లాస్ట్కి బ్రహ్మముహూర్తంలో గాంధీ గారు వచ్చారు. గాంధీ గారు వచ్చిన తర్వాత, సార్ మళ్ళా ఇది ఏంది ఇట్లా రాహుల్ గాంధీకి ఇట్లా మాట్లాడుతున్నాడు ఏంది అని అంటే, నేనే కదా గిరీష్ ఆ రోజు రావి నది దగ్గర పోయి పూర్ణ స్వరాజ్ అని చెప్పి మాట్లాడినా. పూర్ణ స్వరాజ్ అని అంటే ఏంది, దేశానికి స్వాతంత్రం పాటు నాకు కూడా స్వాతంత్రం కదా, బందీ అయిన దేశంలో నాకు రాజ్యం ఉంటే నేనేం చేయాలా? కరెక్టా రాంగ్? ఇప్పుడు స్వరాజ్ నాకుండి దేశానికి స్వరాజ్ లేకపోతే గిరీష్ నీకన్నా అర్థమవుతుంది కదా, ప్లీజ్ రాహుల్ గాంధీకి చెప్తావని అన్న. ఈనాడు నేను ట్రై చేస్తా చెప్పనీకేనా అన్న. మళ్ళీ ఈ ప్రతిసారి ఎక్స్పెరిమెంట్స్ ఆఫ్ ట్రూత్ అని మాట్లాడతాడు మహాత్మాజీ. మళ్ళీ ఏంది కథ అని అంటే, ఇప్పుడు సత్యం అనేది నీకు కనిపించిన సత్యం నాకు కనిపించాలని లేదు కదా, కరెక్టా కదా? ఇప్పుడు ఒక చిన్న అగ్ని తీసుకుందాం, ఆ అగ్ని చిన్నగా ఉన్నప్పుడు ఉఫ్ అని ఊపితే పోతుంది, బట్ అదే ఫారెస్ట్ ఫైర్ అని ఉఫ్ అని ఊపితే పులుసుగా ఆడుతుంది, కరెక్టా రాంగ్? సో సత్యం ఏంది అని అనేది సిచ్యువేషన్ని బట్టి మారుతూ ఉంటుంది కదా ఆబ్వియస్గా. రాహుల్ గాంధీ ఇప్పుడు గాంధీ గారి ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్లు అని అన్నా కానీ కూడా ఇప్పుడు మాట్లాడితే కొంతమంది ఏకీభవించవచ్చు, చాలామంది ఆనాడు కూడా ఏకీభవించలే, ఈనాడు కూడా ఏకీభవించరు. మీకు గాంధీ గారి పేరు పెట్టుకొని గాంధీ గారి పేరు చెప్పుకొని ఆర్ఎస్ఎస్ని తిట్టాలి అని అనిపిస్తే అది వేరే విషయం. నాకు తెలిసి ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా ఎప్పుడు ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అని ఎప్పుడు ఇంటర్వ్యూ చేయలే మోహన్జీ భగవత్ గారు, కరెక్టా రాంగ్? వీళ్ళకి ఎందుకు గుర్తొస్తుందో నాకు అర్థం కాదు. అయితే ఒక ముచ్చట ఏందనంటే, రాను ఈ హరాబరా రాహుల్ గాంధీ తెలివితేటలు ఏడదాకపోతే అని అంటే, ఇప్పుడు నువ్వు సడన్గా అడిగినావు అనుకో, నై ఏకీ శబ్द में डिफाइन करो राहुल जी, हरा రాహుల్ जी आप डिफाइन करिए स्वराज होता क्या है, స్వా पे రాజ్ करने का అని అనగానే మళ్ళా రాహుల్ గాంధీకి ఏ సినిమా ఏ వీడియోలు ఏం గుర్తొస్తాయో నాకు తెలియదు కానీ, లేకపోతే ఎవరేం స్క్రిప్ట్ రాసిస్తారో నాకు తెలియదు కానీ, ఏ డైలాగులు ఏ సన్నివేశాలు గుర్తొస్తాయో నాకు తెలియదు కానీ, స్వరా భాస్కర్ ప్లస్ ప్రకాష్ రాజ్ ఈజ్ ఈక్వల్ టు స్వరాజ్. ఇక్కడ నుంచి స్వా, ఇక్కడ నుంచి రాజ్, 3 అక్షరాలు తీసేసుకొని స్వరాజ్. సప్పట్లు కొడతారు కాంగ్రెస్ వాళ్ళు, గిలగిల కొట్టుకొని మనం అందరం చావాలి. ఈ ఎందుకు ఈ ముచ్చట వస్తుంది అని అంటే, స్వా రాజు నుంచి మనోడు పొల్యూషన్ దగ్గరికి పోయిండు, పొల్యూషన్ నుంచి క్యాన్సర్కి వెళ్ళిపోయిండు, దాని తర్వాత మొత్తం పర్యావరణము, ఎన్విరాన్మెంటు, ఈ ఫిలాసఫీ కొట్టేటోళ్ళు ఉంటారు చూడు, నాకు భలే మంటలు ఇస్తుంది. ఏం చేత కాకపోతే పర్యావరణ సంరక్షణ ఇట్లా మాట్లాడతారు చూడు, నాకు మంటలు ఇస్తుంది. మళ్ళీ ఎట్లా వస్తాడు ఈడో ఆఫీస్కి, కార్లలో వస్తాడు, మళ్ళీ అసలు గుర్రం మీద రావాలా, ఎడ్ల బండి మీద రావాలా, లేదా నడుచుకుంటూ రావాలా, కరెక్టా రాంగా? లేకపోతే ఇల్లునే ఆఫీస్ చేసుకోవాలా, లేదా ఆఫీస్నే ఇల్లు చేసుకోవాలా, కరెక్టా రాంగా? నువ్వు ఏది కూడా పొల్యూషన్ చేసేది పెట్టవద్దు. రాహుల్ గాంధీ మాట్లాడతాడు, పొల్యూషన్ వస్తుంది, నీకు రోగం వస్తుంది, రోగం పోగానే నువ్వు హాస్పిటల్కి పోతావు, హాస్పిటల్ క్యాన్సర్ ఇస్తుంది. బ్రదర్ నువ్వు డిస్కస్ చేస్తుంది స్వరాజ్ గురించి, ఇప్పుడు
సడన్గా క్యాన్సర్ అంటాడు, ఆన్కాలజీ డిపార్ట్మెంట్ ఎందుకు వచ్చిందని చెప్పి డాక్టర్లను ఎత్తుకోకుంటారు. ఇది పొలిటికల్ స్పీచ్ అనాలనా, లేకపోతే రాహుల్ గాంధీ హరాబరా బాతే అని అనాలా? నిజంగా హరాబరా ఉంటాయి బాతే. కరెక్టా రాంగా? ఎవ్రీ 2 minutes ఎపిసోడ్ చేంజ్ అయిపోతుంది. ఇలా FM రేడియోలో నేను వినుకుంటూ వస్తున్నా, పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పలేదని డైవర్స్ ఇచ్చేసిందట, దాని మీద ఒక సీరియల్ స్టార్ట్ అవుతుందట. దీని అమ్మ జీవితం. ఆ డైరెక్టర్ గారు చెప్తాను కొట్టాలి, ఫస్ట్ డైరెక్టర్ గారు చెప్తాను కొట్టాలా సీరియస్గా. మీరు చూస్తారా ఎపిసోడ్లు స్టార్ట్ అవుతున్నాయనట. ఇవి గిట్లనే ఉంటాయి ఇప్పుడు పంచాయతీలు. ఇవి హరాబరా మాటలు కాకపోతే ఏమని అంటారు చెప్పురు ఫ్రెండ్స్ మీరు. సరే, డాక్టర్లు కన్ఫ్యూజ్ చేసేసిండు, జంతువులను కూడా సీరియస్గా, పశు పక్షులను కూడా మనోడు కన్ఫ్యూజ్ చేసేస్తాడు. అదొక సినిమా ఉంటుంది గోవింద్, అది ఇట్లా కళ్ళు ఇట్లా పెట్టి ఇట్లా చూడంగానే పెద్ద పెద్ద ఏనుగులు పులులు కూడా జంతువులతో మాట్లాడే హిప్నాటిజం చేసే శక్తి ఉంటుంది ఆ కళ్ళల్లో. రాహుల్ గాంధీ మాటలలో కూడా హరాబరా మాటలలో కూడా హిప్నాటిజం ఉంటుంది. ఎందుకు చెప్పాలా? సడన్గా జూలోకి వెళ్ళిపోయాడు. आप कभी जू गए हो आप? जू में जानवरों को केज में डाल दिया जाता है. उसी जानवर को अगर आप जंगल में देखो तो स्व पे राज करता है, राइट? शेर को आप, शेर अपने स्व पे राज करता है और वही शेर जू में कोलैप्स कर जाता है. क्यों? क्योंकि आपने उसको अपने नेचुरल एनवायरनमेंट से काट दिया है. జూలోకి వెళ్ళిపోయామని అన్నాడు. ఇప్పుడు మీరు సింహాన్ని అడవులో పెట్టిరనుకో, అది ఎట్లా వేటాడుతుంది? అదే మీరు జూలో పెట్టిరనుకో ఇట్లా కూర్చుంటుంది. అంటే దాని స్వరాజ్ పోయింది, జంగల్లో ఉంటే స్వరాజ్ వచ్చింది అని చెప్పి చెప్తాడు. సరే, సింహానికి వేటాడే తత్వాన్ని మీరు స్వరాజ్ అని అన్నారు, కరెక్ట్. మళ్ళీ జింకకు స్వరాజ్ ఉండదా? అది ఎందుకు చావాలా? అది ఆడున్నది వస్తుంది, ఈడున్నది వస్తుంది. పులి దొరికిందంటే బోన్లు వేసి పులిని నువ్వు జింక నిడిచిపెట్టినావు అనుకో, అది వేటాడదా? దీనికి వేట దొరుకుతలేదు కాబట్టి ఇది జింకను చంపుతలేదు జూల. కరెక్టా రాంగా నేను మాట్లాడుతుంది బ్రదర్? చెప్పు రాహుల్ గాంధీ గారు. సింహానికి నువ్వు స్వరాజ్ మాట్లాడుతున్నావు కదా, ఎందుకంటే వేటాడే తత్వం దాందని అంటున్నావు కదా. మళ్ళీ నన్ను జీవితాంతం వేటాడపడాలా, నేను సావాలా అన్నది స్వరాజా జింకకు? జూ కాడికేని జర జూమ్ చేద్దాం కెమెరాని. ఫోన్ చూస్తాడు. దిస్ ఈజ్ జైల్, दिस इज कर्बिंग योर फ्रीडम. ये आपका फ्रीडम को हरण कर रहा है. అరే కర్రలో దునియా ముట్టి మే అని చెప్పి అంబానీ సార్ తీసుకొని వచ్చిన ఫోను ఇవాళ నువ్వు కూడా ఫోన్లలో మాట్లాడి ఏం మాట్లాడుతున్నావు రాహుల్ గాంధీ? నువ్వు నాకు అర్థం కాదు. దునియా భరకే పూరే సారే కామా మేరా ఫోన్ పే హోజారే, అవునా కదా? డిజిటల్ ఇండియా ఎక్సెట్రా ఎక్సెట్రా. నువ్వు ఇవాళ ఫోన్లు జైల్ అని చెప్పి మాట్లాడుతున్నావు. ఒక నిమిషంలో జూ అంటావు, ఇంకొక నిమిషంలో స్టూడెంట్ని జూమ్ చేయ అంటావు, లయన్ జూ అంటావు, స్టూడెంట్ జూమ్ అంటావు. చచ్చిపోతున్నాం సార్ నిజంగా. బడే మియా చోటే మియా నాకు అర్థమే అవుతలేదు అసలు ఎందుకు. ఈయనది ఎట్లుంటుందంటే, ఇప్పుడు నువ్వు జూ నుంచి మొబైల్ జూమ్ దాకా మాట్లాడితే ఈయన కొత్త ఒక రాహుల్ గాంధీ థియరీ ఆఫ్ డిజిటల్ వైల్డ్ లైఫ్, రాహుల్ గాంధీ హరాబరా జాగ్రఫిక్ ఛానల్ అని చెప్పి మనం స్టార్ట్ చేద్దాం. ఆడ పులిట్లో కూర్చొని ఉంటుంది. క్యా హువా? मेरा स्वराज छीन आ गया. जिनका मेरा स्वराज आ गया, उसको बंदी किया गया. గిదా స్వరాజ్ అంటే లౌండ్ పనా సమజ్రే క్యా అని అంటారు పబ్లిక్ అంతా. అర్థమవుతుందా మీకు? అదేదో పాట ఉంటుంది కేడెన్ శర్మది, కుండీ మే జిత్నా కచరా నియత్ ఉత్నీ మేరీ సాఫ్ అని చెప్పి మాట్లాడతారు. కుండీలు ఎంత కచరు ఉంటుందో అంత తెలివితేటలు ఉంటాయి ఈ కాంగ్రెస్ వాళ్ళ నెత్తిలా. సీరియస్గా కరెక్టారా ఇంకా నేను మాట్లాడుతుంది? కంప్లీట్గా రాహుల్ గాంధీ మాట్లాడుతున్న మాటలు మనం డీకోడ్ చేసి గిట్ల పోతే స్వరాజ్ అంటాడు, స్వరాజ్ అంటాడు, ట్రంప్ అంటాడు, గాంధీజీ అంటాడు, లయన్ అంటాడు, కెమెరా అంటాడు, జూమ్ అంటాడు, ఆర్ఎస్ఎస్ అంటాడు, మోదీ అంటాడు. నాకు తెలిసి ఈ ఎపిసోడ్ని చూడాలంటే ఒక నావిగేషన్ బార్ అని అనిపిస్తుంది. ఫస్ట్ 00లో స్వరాజ్ కనిపిస్తుంది, 4 నిమిషాల 10 సెకండ్లలో మీకు స్వరాజ్ కనిపిస్తుంది, వైల్డ్ లైఫ్ కనిపిస్తుంది, వైల్డ్ లైఫ్కేని 6 నిమిషాలలో జూమ్ కెమెరా కనిపిస్తుంది, 9 నిమిషాలల్లో మళ్ళీ మీకు గాంధీజీ కనబడతాడు, మళ్ళా 11 నిమిషాలలో ఆర్ఎస్ఎస్ కనబడతాడు, లాస్ట్కు మోడీ కనబడతాడు. కానీ పిల్లలకు స్వరాజ్ గురించి ఏం చెప్పాలనుకున్నది మాత్రం కనబడదు. లాస్ట్కి డెఫినేషన్ ఏం మిగులుతుంది అని అంటే స్వరా భాస్కర్ ప్లస్ ప్రకాష్ రాజ్ ఈజ్ ఈక్వల్ టు స్వరాజ్. దాని తర్వాత ఇగో ఇది పెద్ద హైలైట్ రాహుల్ గాంధీ స్టోరీలో ఏందనంటే, పోరల దిక్కు మరలి వాట్ యూ వాంట్ బికమ్ ఇంజనీర్, యూ బికమ్ ఎన్ ఇంజనీర్. వాట్ యూ వాంట్ బికమ్? आई वांट बिकम ए कुक, यू बिकम ए कुक. आपको सीए बनना है सीए बनो, डॉक्टर बनना है डॉक्टर बनो, एक्टर बनना है एक्टर बनो. आप क्या बनना चाहते थे? आप इधर क्यों प्रदर्शन कर रहे हो అని చెప్పి నేను అడుగుతున్నా. ఏం చెప్పాలనుకుంటున్నావు, ఏం కావాలనుకుంటున్నావు, ఏమైనావు?
రాహుల్ గాంధీ గారు మీరు మాట్లాడిన మాటలు నాకు మూడే ప్రశ్నలకు సమాధానం చెప్పుర్రి. ఎందుకు మాట్లాడతారు, ఏం మాట్లాడతారు, ఎట్లా మాట్లాడతారు, ఎందుకు, ఏమిటి, ఎలా? లేకపోతే మీ హరాబరా మాటలు అంతా మాకు బుచ్చుకి కనిపిస్తాయి. ఈయన లెక్చర్కి ఇట్లా విన్న తర్వాత ప్లేస్మెంట్ గ్యారంటీ తెలుసా హరీష్ని? ఎందుకు చెప్పాలా? ఏం నేర్చుకున్నావు నువ్వు అని అంటే స్వరాజ్ సబ్జెక్ట్ నేర్చుకున్నా. ఎవరు నేర్పారు? రాహుల్ గాంధీ. హే దిస్ ఈజ్ అ హరాబరా కోర్స్ ప్లేస్మెంట్ గ్యారంటీ. ఎక్కడ? కాంగ్రెస్ కార్యాలయంలో. ఏం చేయాలి? రాహుల్ గాంధీ మంచోడు, రాహుల్ గాంధీ మంచోడు, రాహుల్ గాంధీ మంచోడు. కాంగ్రెస్ పార్టీ పూరా ఏకీ तीनों शब्दों से चलता है भाई. तीन ఏవేవి తెలుసా అవి? రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ. సినిమా ఇండస్ట్రీ దేంతో నడుస్తుంది? ఎంటర్టైన్మెంట్. కాంగ్రెస్ పార్టీ దేంతో నడుస్తుంది? గాంధీ. అన్ఫార్చునేట్లీ దీస్ ఆర్ ఫేక్ గాంధీస్. సడన్గా రాహుల్ గాంధీ గారికి ఈ ప్లేస్మెంట్ గ్యారంటీ కోర్సుల కింద బయటకు వచ్చి క్యా రాహుల్ గాంధీ బతాయియే, క్యా హరే బరే బాతా బతాయియే అని చెప్పి అడిగితే సడన్గా ఈ స్వరాజ్ పోయి అదానితో లింక్ అవుతుంది. స్వరాజ్ అంటే ఏంది? ఒకటే మనిషి పెట్టుబడి పెట్టుడు కాదని అంటారు. తో రకోనా, తో కారోబార్ కరోనా. ఇప్పుడు ఎయిర్పోర్ట్లు కడతారు, గవర్నమెంట్లో మెయింటైన్ చేస్తారు, వచ్చు, నేను కాదని అంటాను. బట్ ఎవడికొకడికి మెయింటెనెన్స్ యాక్టివిటీ అయితే ప్రైవేట్ వాడికి వేయాలి కదా. మీరు కూడా వెనకటికి ఇచ్చారు కదా, కరెక్టా రాంగా? మీరు కూడా ఇచ్చారు కదా, ఎందుకు మాట్లాడరు? ఇప్పుడు నేనేమని అడుగుతున్నా అంటే అదానీ మీద మాట్లాడతారు, అంబానీ మీద మాట్లాడతారు, ఎక్సెట్రా మీద మాట్లాడతారు. అజీం ప్రేమ్జీ మీద కూడా మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడరు? ఇప్పుడు నేను ఎవరేమైనా తప్పు చేసిరని అన్నానా? మాట్లాడేటప్పుడు అందరితో మీద మాట్లాడాలి. వై నాట్ ద విప్రో చైర్మన్ అజీం ప్రేమ్జీ మీద కూడా మాట్లాడదాం కదా, ఎందుకు మాట్లాడద్దు అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. ఏది తీసుకోవాలో అర్థం కాదు రాహుల్ గాంధీది. ఇప్పుడు ఈ మాట నుండి ఏమని అన్నాడు ఇక్కడ? దిస్ పర్సన్, వాట్ ఈజ్ యువర్ నేమ్? సో అండ్ సో. యు ఆర్ అన్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ దిస్ రూమ్. ఆప్కా నామ్ చెప్పిండు. యు ఆర్ అన్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ది యూనివర్స్. నేను ఏం చేయాలి? నెత్తివిక్కున్నా. ప్రతి ఒక్కొక్కడు కాకిపిల్ల కాకికి ముద్దు. నీకు ఏ కాకి నచ్చిందో నువ్వు ఆ కాకిని ముద్దు అంటావు. నేను ముద్దు పెట్టుకోవాలా నీ కాకిని? నేనెందుకు పెట్టుకోవాలి? ఏం చెప్పాలనుకుంటున్నావు? ప్రతి ఒక్కోడికి ఒక భిన్నత్వం ఉన్నది, లేదని అంటలేను. అంటే ఇప్పుడు మనం దృష్టిలో ఏందని అంటే 148 కోట్ల జనాభా, వాళ్ళందరూ యూనిక్ ఉంటారు. వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారో అట్లా ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఆలోచించుకున్నప్పుడు వెనకటి మీ నాయనమ్మ కూడా గుర్తొచ్చింది నాకు. ఎందుకనంటే సంసార్ కా జో ఏ హోతా హై నా, దట్ ఈస్ వాట్ వీ కాల్డ్ ఎస్ స్వరాజ్. సంసార్ కే ఊపర్ జో ఫీలింగ్ रहता है वो స్వరాజ్. తినమ్మ జీవితం. యూనిక్ కాడ మనం మాట్లాడుతున్నాం కదా, యూనిక్ దగ్గర మాట్లాడుతున్నప్పుడు ఒక విషయం ఏమొచ్చిందంటే దేశ ప్రజల యూనిక్నెస్ మీరు గౌరవిస్తే వెనకటికి మీ నాయనమ్మ ప్రభుత్వం దిగిపోవాలని చెప్పి వాళ్ళు ఆశపడ్డారు. వాళ్ళ అనుభవాన్ని వ్యక్తం చేసిరు మీ నాయనమ్మ సర్కారు మీద. మీ నాయనమ్మ ఏం చేసింది? స్వరాజ్ ఇచ్చిందా? స్వరాజ్ చేసింది. కరెక్టా రాంగా నేను మాట్లాడుతుంది? మళ్ళీ మీ నాయనమ్మని అప్పుడు మీరు అడగాలి కదా, हमारा दादी गलत की थी, अब दादी यहाँ पे नहीं है बात करने के लिए, लेकिन स्वर्ग में जो मेरी दादी ठहरी हुई है उनसे मैं प्रार्थना कर रहा हूँ, दादी जी आप गलत किए, एक बात तो बोलो एक बार. సిక్కుల జెనోసైడ్ ఎప్పుడైతే చేసిందో కాంగ్రెస్ పార్టీ, అప్పుడు మళ్ళా స్వరాజ్ చేసిండ్రు. అలా స్వరాజ్ పోయిందా లేదా? కాశ్మీరీ పండితులది ఎప్పుడైతే అయిందో, నేను ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా పెద్దగా అవుతుంది రాహుల్ గాంధీ. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అని అంటే, ఇట్ ఈస్ నాట్ అన్ అప్రైజల్ మీటింగ్ ఆర్ హెచ్ఆర్ మీటింగ్, రైట్? అండ్ ది వే యూ స్పీక్ రియలీ ఇరిటేట్స్ ద నేషన్. అండ్ ప్రాబ్లం ఏంది తెలుసా? చెప్తా వినండి ఫ్రెండ్స్. మోదీ గారిని ఇప్పుడు నేను తీసుకొస్తున్నా మధ్యలో. మోదీ గారికి రాహుల్ గాంధీ కావాలి. ఎందుకంటే ఇంత మంచి క్యారెక్టర్ మనకు జిందగీలో దొరకడు అపోజిషన్లో. వెస్టర్న్ కంట్రీస్కి కూడా ఎవరు కావాలి? ప్రైమ్ మినిస్టర్ రాహుల్ గాంధీ కావాలి. ఎందుకు? ఇంతకంటే రాజున్నోడు వాడు దొరకడు మనకు. అంటే వాళ్ళ పెత్తనం చెలాయించుకోనికే. సో రాహుల్ గాంధీకి నేనేమంటున్నా అంటే మీ హరాబరా మాటలలో ఆప్కా స్వరాజ్ చెలేగా. ఇక మొత్తం చెప్పాలనంటే రాహుల్ గాంధీ హరాబరా మాటలలో మన హరాబరా రాహుల్ గాంధీ చెప్పిన మాటలలో ఒకటి మాత్రం నాకు అర్థమైంది ఏంటంటే, స్వరాజ్ మీనింగ్ ఆయన ఏం చెప్పిండో నాకు తెలియదు, కానీ స్వరాజ్ గురించి మాత్రం హరాబరా రాహుల్ గాంధీ డెమాన్స్ట్రేషన్ చేసింది మాత్రం చాలా కరెక్ట్. నా స్పీచ్, నా రూల్స్, నా నిజం, టాపిక్ చేంజ్. అండ్ గాంధీజీ, ట్రంప్, మోదీజీ, ఆర్ఎస్ఎస్, క్యాన్సర్, ఎన్విరాన్మెంట్. రాహుల్ గాంధీ స్పీచ్ అంటే మీకు స్వరాజ్ ఉంటుందా? ఒకసారి మీ కామెంట్ రూపంలో చెప్పు ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.